నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. గత కొద్ది రోజుల నుంచి అయితే బంగ్లాదేశ్లో దాడులు అయితే జరుగుతూ ఉన్నాయి. హిందువులపైన ఇంకా ఎక్కువగానైతే జరుగుతున్నాయి. దీనిపై మాట్లాడడానికి మనతో పాటు అయితే విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు అయితే ఉన్నారు. సో వారితోనే ఒకసారి మాట్లాడదాం. నా పేరు నరసింహమూర్తి, విశ్వ హిందూ పరిషత్ ఈ స్టేట్ అధ్యక్షుడిగా మేము ముందు వచ్చాను. సో ఈ ప్రయత్నాలు కేవలం బంగ్లాదేశ్ కాదు, అన్ని దేశాలు జరుగుతున్న విషయం మనం ఇవాళ చూస్తున్నాం. ముస్లింల యొక్క సంఖ్య పెంచడం, మిగతా మతాల వాళ్ళని నాశనం చేయడం అనేటువంటిది వాళ్ళ ఎజెండాలో భాగంగా ఇస్లామీకరణ యొక్క దాడులు అన్ని చోట్ల జరుగుతున్నాయి. అయితే దీనికి వెనుక కూడా అమెరికా కూడా ఉందని ఏదో విషయాలు వింటున్నాము, ఉండవచ్చు. సో అటువంటి వాటిలో మనం వ్యతిరేకించాలి. దేశంలో ఇవాళ ఆఫ్ఘనిస్తాన్లో జరిగింది, పాకిస్తాన్లో జరిగింది, ఇవాళ బంగ్లాదేశ్ జరుగుతుంది. రేపు మన దేశంలో జరగదని ఏం లేదు. కాబట్టి ఇవాళ దేశంలో హిందువులు ఏకం కావాలి, హిందువులు తమ నిద్ర వీడాలి, ఒకటిగా హిందూ ఓటు బ్యాంక్ నిర్మాణం కావాలి. దానివల్ల దేశం మార్పు చేయాలని మేము ప్రయత్నం చేస్తున్నాం. హిందువులపై దాడులు జరిపి అక్కడి నుంచి తరిమేయడం కోసం జరుగుతున్నాయి. ఇవాళే కాదు, 1947లో దేశం విభజించిన కూడా దాడులు జరిగాయి. సైన్యాలు మన రైళ్లలో శవాలు వచ్చినాయి, దెబ్బలు తిన్న వాళ్ళు వచ్చారు, రకరకాల నాశనం అయిపోయి వచ్చారు. సో ఆ విధంగా ఇవాళ ఇప్పటికి కూడా అది పోవడం లేదు. హిందూ ముస్లిం బాయి అనే మాట కేవలం ఒక వాళ్ళకి నోట్లోకి వచ్చేటువంటి తీయని మాటకి చెప్తున్నారు తప్ప మనసులో మాత్రం విషం కక్కునే ఉంటుంది. అదే పని బంగ్లాదేశ్లో జరుగుతుంది. ఇవాళ బంగ్లాదేశ్ నుంచి హిందువులను తరిమేయడం కోసం చేసే ప్రయత్నం జరుగుతుంది. హిందూ దేవాలయం ధ్వంసం చేయడం జరుగుతుంది. సో ఆ విధంగా ఇవాళ కాదు, ఎప్పుడో మన దేశం మీద దండయాత్ర చేసినటువంటి విదేశీ ముస్లిం దండయాత్రలో కూడా ఇదే జరిగింది. తప్పకుండా ఈ దేశంలో ఉండేటువంటి ప్రజలందరూ ఏకమై దీన్ని వ్యతిరేకించాలి. కేవలం ఒక సంస్థ, ఒక ప్రభుత్వం ఇది చేయలేదు, ఈ దేశ ప్రజలందరూ చేయాల్సినటువంటి విషయం. కాబట్టి ప్రజలు ఒకసారి మేల్కొంటే, ప్రజలు ఇవాళ కూడా హిందువుల పరిస్థితి ఏమిటి, మేము ఆ కులం, మేము ఈ కులం, వీటికి రిజర్వేషన్ వాడికి లేవు, మేము కొట్లాడుకోవడం ఎంత ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో ఈ విధంగా జరుగుతుంది కాకుండా మనం ఈ దేశం మన తల్లి, మన అందరం హిందూ దేశం యొక్క బిడ్డలం. కాబట్టి అన్నదమ్ములం. ఈ భేదభావాలు రూపొందించేటువంటి ఈ కమ్యూనిస్టు వ్యవస్థని, ఈ కాంగ్రెస్లో ఉండే కొన్ని కులాల వ్యవస్థని మనం పక్కకు పెట్టేసేసి దేశంలో హిందువులందరూ ఏకమైతే ఇవన్నీ ఆగిపోతాయి. సో అంతకోసం ప్రయత్నం చేస్తున్నాం. బంగ్లాదేశ్ లోపల హిందువులపైన జరుగుతున్నటువంటి దాడులను విశ్వ హిందూ పరిషత్ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. మతం ఆధారంగా ఇస్లామిక్ మతోన్మాద శక్తులు బంగ్లాదేశ్ లోపల హిందువుల యొక్క ప్రాణాలను హరించడము, ఆస్తులను ధ్వంసం చేయడము, దేవాలయాలను కూల్చేయడము, హిందూ మహిళల పట్ల అకృత్యాలు, హత్యలు గావించడం ఏదైతే ఉందో ఇది యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేస్తూ ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజాస్వామ్య శక్తులు, మానవ హక్కుల సంఘాలు దీన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. ఈ కష్టకాలం లోపల భారత ప్రజానికము పూర్తిగా మన తోటి సోదరులైనటువంటి బంగ్లాదేశీ ప్రజల పక్షాన, ముఖ్యంగా బంగ్లాదేశీ హిందువుల పక్షాన నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. బంగ్లాదేశ్ లోపల ఒక అరాచక రాజ్యము ప్రజాస్వామ్యాన్ని కుప్పగూల్చి ఒక మతోన్మాద రాజ్యాన్ని స్థాపించేటువంటి కుట్రలను సమర్థవంతంగా తిప్పికొట్టడం లోపల భారత ప్రభుత్వం కూడా సరైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా విశ్వ హిందూ పరిషత్ కోరింది. ఈరోజు కూడా అన్ని రాష్ట్రాల రాజధానుల లోపల మీడియా ద్వారా కూడా ఏం జరుగుతుంది బంగ్లాదేశ్ లోపల, కాబట్టి ఏం జరుగుతుంది బంగ్లాదేశ్ లోపల అనేటువంటి విషయాన్ని సమాజానికి తెలియజేస్తూ ఉన్నాము. బంగ్లాదేశ్ అనే కాకుండా మిగతా దేశాలలో కూడా హిందువులపైనే దాడులు జరుగుతున్నాయి కదా, మరి హిందువులపైన ఎందుకు దాడులు చేస్తున్నారు? హిందువులపై మీ ప్రశ్నలనే సమాధానం ఉంది. హిందువులు కాబట్టి దాడులు చేస్తున్నారు. దాడులు చేసేటోళ్ళు హిందూ ద్వేషులు కాబట్టి దాడులు చేస్తున్నారు. దాడులు చేస్తున్న వాళ్ళు వాళ్ళ మతపరమైనటువంటి ఎజెండాలో భాగంగా దాడులు చేస్తున్నారు. హిందువులని హింసావాదులు అని అంటున్నారు. ఈ దేశం యొక్క గొప్పతనం తెలియనటువంటి వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు, ఈ దేశాన్ని మళ్ళీ ముక్కలు చేయాలన్నటువంటి ఎజెండాలో మాట్లాడుతున్నటువంటి మాటలు, మతోన్మాద శక్తులకు మద్దతు ఇస్తున్నటువంటి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు. మేము సమాజం లోపల ఏం జరుగుతుందనేటువంటి విషయం అవగాహన రావాలి. మొదటగా ఇటువంటి కుహానా సెక్యులర్ రాజకీయాలకు ముగింపు పలకాల. మనకు ఎలా ఖండిస్తున్నారనంటే, ఈ దేశంలో మనకు ఉన్నటువంటి ప్రతి పౌరుని దగ్గర ఉన్నటువంటి హక్కు ఖండించడానికి ఉన్నటువంటి ఆయుధము ఓటు. కాబట్టి ఇటువంటి దేశ వ్యతిరేక రాజకీయాలకు మనం ముగింపు పలకాల్సిన అవసరం ఉంది.